పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, కారుణ్యమూర్తితో పాటు ఈరోజు శనివారం మరియ తల్లి మన మధ్యలో ఉన్నందులకై ఆధ్యాత్మికంగా ఆమెను చూసుకుంటూ ఈరోజు మనం ప్రార్థిస్తున్న ఈ పరిశుద్ధ గడియలో మరియ తల్లి అనుక్షణం దేవుని సన్నిధిలో ఉండాలని ఆశించిన తల్లి పరలోక దీవెనలను ఆ సన్నిధి నుండి పొందుకొని కృపా వరప్రసాదముతో నింపబడిన స్త్రీగా మాత్రమే కాకుండా ఆ కృపను పంచే వ్యక్తిగా జీవించిన గొప్ప తల్లి. ఆ తల్లిని స్మరించి ఈరోజు మనమందరం కలిసి ప్రతి గుర్తులో దేవుని సన్నిధి గురించి ఈరోజు 84వ కీర్తన కంప్లీట్గా ఒక పాటగా దేవుడు మనకు భిక్ష పెట్టాడు. మరియ తల్లికి ఇచ్చిన కృపను ఆమె ఇతరులకు పంచింది, మనకిచ్చిన కీర్తనను దేవుడు పాటగా భిక్ష పెట్టాడు. కావున దానిని అందరికీ పంచిపెట్టే ఒక గొప్ప ప్రయత్నంలో మనమందరం ఉన్నాం. దానిని దేవుడు దీవించి మన ప్రయత్నం ఆశీర్వదించమని ఈ 84వ కీర్తన మన జీవితంలో పాటగా మారినందుకు దేవుడికి రుణపడి జీవిత కాలమంతా దేవుని సన్నిధిని మనం అనుభవించే భాగ్యం లభించాలని, అదే విలువైన ఐశ్వర్యమని తెలుసుకున్న మరియ తల్లి లాంటి వాళ్ళు ఆదర్శ జీవితాన్ని పాటించి ఆచరించి మన బాటలో ముందుకు సాగాలని ఈ కారుణ్య ప్రార్థనను మనము ప్రారంభం చేస్తూ ఉన్నాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపా వరము మీ ద్వారా సర్వ జగత్తుకు పెళ్ళువికి ప్రవగించినది. జీవ ఊటైన దేవా, ఎడత్తగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మిమ్ము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మిమ్ము నమ్ముచున్నాము. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మిమ్ము నమ్ముచున్నాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసువు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఈరోజు మరియ తల్లిని ప్రేమిస్తూ, మన ముత్తంగి కేంద్రంను ప్రేమిస్తూ
సమస్త మానవాళను ప్రేమించి ముందుకు వచ్చినటువంటి ఈ బిడ్డలు ఈ కార్యక్రమం మొత్తం స్పాన్సర్ చేస్తున్న మంచి మనస్సు దేవుడు వారికి ఇచ్చాడు. మనమందరం కలిసి వారి మంచి మనసును, వారి ఉదార స్వభావమును, వారిచ్చిన కానుకను మరియ తల్లి తీసుకొని వెళ్ళి యేసు ప్రభు హస్తంలో అర్పింపగా కారుణ్యం ప్రవగించి ఈ కుటుంబాలందరూ బాగుండాలని, వారి ఉద్దేశములు నెరవేరాలని, వారు మనకిస్తున్న ఈ కానుక వారికి తిరిగి గొప్ప దీవెనకరంగా మారాలని ఆశతో ఈ కారుణ్య జపమాలకు ముందుగా వారి కోసం ప్రార్థన చేయడం మనకు దొరికిన గొప్ప భాగ్యం. ప్రార్థిస్తాం. సుజీత్ బాలన్ కుటుంబం కృతజ్ఞతగా పాటలు ఎక్కువగా పాడుటకు ఫాదర్ సిరిల్ గారికి దేవుడు ఇంకా ఇంకా గొప్ప అనుగ్రహమును దయచేయాలని ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఇలా ఎంతోమంది బిడ్డలు మమ్మల్ని కూడా గుర్తిస్తూ ఉన్నారు, మా బృందాన్ని గుర్తిస్తూ ఉన్నారు, ఈ కేంద్రంను గుర్తిస్తున్నారు. మీరు అప్పుడప్పుడు ఇలా ప్రార్థన అర్పిస్తున్నారు, పూజలు అర్పిస్తున్నారు. మీ అందరి యొక్క సహకారం ద్వారానే మేము బ్రతికి ఉండి మీలాంటి బిడ్డలకు అనుగ్రహం పొంది సేవ చేయగలుగుతున్నాం. ప్రభు, ఇలాంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఇంతకుముందు చేసిన వాళ్ళు, చేస్తున్నవారు, చేయబోతున్నవారు, వారందరినీ ప్రభు దీవించాలని ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన సుజిత్ పాలన్ కుటుంబాన్ని దీవించమని, కె లూర్ద్ రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా లూర్ద్ రెడ్డి సంపూర్ణ స్వస్థత కొరకు అర్పితకు మంచి జీవిత భాగస్వామి లభించాలని, అంతోని అవినాష్ సెటిల్మెంట్ కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. సెలీనమ్మ కుటుంబ సభ్యులు తలంపులు నెరవేరాలని ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వినోద్ కుమార్ మరియు సౌజన్య 10వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా దేవుడు దీవెనలు కొరకు మరి వారి ఇద్దరికి మంచి ఉద్యోగం లభించాలని, జెసికా శ్రితిక మంచి ఆయురారోగ్యం మరియు జ్ఞానం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. వినోద్ కుమార్, సౌజన్య 10 సంవత్సరాల వసంతకాలాన్ని చూడగలిగారు. దేవునికి స్తోత్రం చెల్లిస్తూ మీకు శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాం. వివాహిక జీవితంలో ప్రభు మీకు తోడుగా ఉండునుగాక. గువాల జోజయ్య మరియు చిన్నమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వారి ప్రత్యేక తలములు నెరవేరాలని మరియు బాల విజయ్ కుమార్ వివాహ కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఏరువా ఫాతిమా మేరీ కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆయురారోగ్యం మరియు ప్రత్యేక ఉద్దేశం నెరవేరినట్లుగా పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. లూర్దు మరియమ్మ కుటుంబం కృతజ్ఞతగా కుటుంబ శ్రేయస్సు, సంరక్షణ, కుటుంబ సభ్యుల మంచి ఆయురారోగ్యం, సుక్క సెల్వరాజ్, నరసింహ ఆత్మ శాంతి కొరకు మరియు దిక్కులేని ఆత్మల శాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఇంత మంచి బిడ్డలను మన కేంద్రమును ఆదుకోవటానికి, ఇలాంటి ప్రోగ్రాం ముందుకు సాగటానికి ఇచ్చిన దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఈ యొక్క గొప్ప ప్రార్థనలో వారందరినీ ప్రభు దీవించమని ప్రార్థన చేసుకుందాం. మొదటి గుర్తులోనికి మనం వెళ్ళబోతున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ గుర్తు ముందే చెప్పినట్టు ఈరోజు మనం పాడబోయే పాట మొత్తం 84వ కీర్తన. దావీదు విలువైన ఐశ్వర్యమును కనుగొని, దేవా నీ సన్నిధిలో ఉండుటయే అని పాట పాడాడే. అంత గొప్ప మహారాజు తన జీవితంలో, ఈ రోజుల్లో మనకు తెలుసు కరోడుపతులు కూడా, లక్షలాది డబ్బు ఉన్న వాళ్ళు కూడా ఆసుపత్రిలో మరి ఆక్సిజన్ సరిపోక ఎంత ఖర్చు పెట్టినా వాళ్ళ జీవితంలో బ్రతకలేని పరిస్థితులు ఉన్నటువంటి లోకంలో కీర్తన పాడాడు దావీదు. అయ్యా నీ సన్నిధిలో ఒక్కరోజు ఉండుట 1000 నాళ్ళు అన్యుల ఇండ్లలో గడపడం కంటే మంచిదని 84వ కీర్తన 10వ వచనంలో పాడాడే. అదే మన జీవిత పాటగా ఈరోజు మారునుగాక. ఆమేన్. దేవుని సన్నిధి లేకపోతే అసలు ఆక్సిజన్ ఉండదు. మన ఇంటిలో బ్రతకలేము, బయటకు వెళ్ళి తిరిగి ఇంటికి సురక్షితంగా రాలేము, మన పిల్లలు కూడా భద్రంగా ఉండలేరు. దానిని తెలుసుకున్న మనము ఈ పాటను ప్రార్థనగా మార్చుకొని, దేవా నీ సన్నిధిలో అనుక్షణం జీవించాలయ్యా, ఆ వరము మాకు కావాలయ్యా, మీ పరలోక దీవెనలు ఆ సన్నిధి నుండి మాకు కృపరూపంలో లభించునుగాక. ఆమేన్. నీ సన్నిధిలో ఒక్కరోజు ఉండుట మేలయ్యా, 1000 దినములు అన్యుల ఇండ్ల కంటే నీ సన్నిధే మా పెన్నిదయ్యా. చప్పటి కొడుతూ పాడ.
దేవాని సన్నిధిలో అనుక్షణం జీవింప వరం మాకు కావాలయ్యా. దేవాని సన్నిధిలో అనుక్షణం జీవింప వరం మాకు కావాలయ్యా. దేవాని సన్నిధిలో పరలోక దీవెనలు పొందే కృప మాకు కావాలయ్యా. దేవాని సన్నిధిలో పరలోక దీవెనలు పొందే కృప మాకు కావాలయ్యా. స్తోత్రం. చప్పట్లు కొడదాం, పాడదాం, స్తుతిద్దాం, సన్నిధిని వెరకదాం. నీ సన్నిధిలో ఒక్కరోజు ఉండుట మేలయ్యా. నీ సన్నిధిలో ఒక్కరోజు ఉండుట మేలయ్యా. 1000 దినములు అన్యుల ఇళ్ళలో ఉండడం కంటే 1000 దినములు అన్యుల ఇళ్ళలో ఉండడం కంటే నీ సన్నిధే మాకు కావాలయ్యా. నీ సన్నిధి మాకు కావాలయ్యా. నీ పెన్నిదే మాకు, నీ సన్నిధే మాకు పెన్నిదయ్యా. నీ సన్నిధి మాకు పెన్నిదయ్యా. దేవాని సన్నిధిలో అనుక్షణం జీవింప వరం మాకు కావాలయ్యా. దేవాని సన్నిధిలో అనుక్షణం జీవింప వరం మాకు కావాలయ్యా. దేవాని సన్నిధిలో పరలోక దీవెనలు పొందే కృప మాకు కావాలయ్యా. దేవాని సన్నిధిలో పరలోక దీవెనలు పొందే కృప మాకు కావాలయ్యా. హల్లెలూయా. Hallelujah. సన్నిధిని అనుభవించండి. ఈ సమయంలో స్తోత్రం. ఆ సన్నిధిలో ఒక్కరోజు ఉండుట, అలాగే చెప్పుకుంటూ ఒక్కరోజు ప్రభా యేసు. మనకెంత గొప్ప భాగ్యం కదా. ఎన్నో రోజులు గడిచిపోయాయి, 70 రోజులు కూడా గడిచిపోయిందని వింటున్నాను. ఈ కార్యక్రమం స్టార్ట్ అయ్యి ఒక్కరోజు అన్నాడు దావీదు. మనకి ఇది గొప్ప ఐశ్వర్యం. ప్రార్థిస్తాం, ఈ సన్నిధి ఏనాడు మనల్ని వదలకూడదని. ఆమేన్. సన్నిధి లేకుండా మహమ్మారి నుండి, ఇలాంటి పరిస్థితి నుండి మనం బయట పడలేమని ఒప్పుకుంటూ చేతులెత్తి సన్నిధి కోసం ప్రార్థిస్తాం. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మానాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థం, సకల మానవుల పాపముల పరిహారార్థం మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ రెండవ గుర్తులో మనము 84వ కీర్తన పూర్తిగా ధ్యానిస్తున్న వేళలో 84:2 కీర్తన 84:2 వచనం, ప్రభువా నీ మందిరమును దర్శింపవలనని ఉవివిలూరుచున్నాను, పూర్ణ హృదయముతో ఆనందముతో స్తుతి గీతములు పాడాలని నాకు అనిపిస్తుందని దావీదు పలికాడు. ఎంత ఆశ కదా. తప్పించిపోతున్నాడంట. అవన్నీ ఇక్కడ లేదు, ఎందుకంటే పాటలలో కొన్ని మాటలు మాత్రమే తీసుకున్నాం. ఉవివిలూరుచున్నాను, దప్పించుచున్నాను అని తన దప్పికను వెల్లడి చేస్తున్నాడు. రాజభవనంలో అన్నీ ఉన్నాయి కదా, తినటానికి ఆహారం, తాగటానికి మత్తు పానీయములు, చుట్టూ సైనికులు అందరూ ఇట్లా చిటికేస్తే వచ్చేస్తారు. అవన్నీ కాదంట అని చెప్తున్నాడు. నీ మందిరములో దర్శింపవలనని ఉవివిలూరుచున్నాను. నా తపన అదే. అది ఆ రుచి అనేది మానవునికి వచ్చే వరకు సెల్ ఫోన్ను వదిలిపెట్టరు, ఈ లోక వాంఛలను వదిలిపెట్టరు, ఏడ్పు ముఖం పెట్టుకొని కూర్చుంటారు. అంటే దేవుని మందిరములో నివసించాలని ఆశ. మన దేవునికి పేరు దప్పికను తీర్చే దేవుడు. దేవుని సన్నిధిని వెదకుదామా? అనుకున్నాం మన జీవితంలో హాయిగా బ్రతకగలుగుతాం, అన్నీ ఉన్నాయని. కానీ అన్నీ ఉన్నా అంతా సున్నా అని నిరూపించింది మహమ్మారి. ఈరోజు ఈ పాట ద్వారా దేవా నీ సన్నిధి కోసం అలా ఒక తపన, ఆకలి, దాహం నాకు కావాలి. చప్పట్లు కొడుతూ పాడదాం. దేవాని సన్నిధిలో అనుక్షణం జీవింపా వరం మాకు కావాలయ్యా. దేవాని సన్నిధిలో అనుక్షణం జీవింపా వరం మాకు కావాలయ్యా. దేవాని సన్నిధిలో పరలోక దీవెనలు పొందే కృప మాకు కావాలయ్యా. దేవాని సన్నిధిలో పరలోక దీవెనలు పొందే కృప మాకు కావాలయ్యా. నీ మందిరము దర్శింప ఉవివిలూరుచున్నాను. నీ మందిరము దర్శింప ఉవివిలూరుచున్నాను. పూర్ణ హృదయంతో ఆనందముతో స్తుతి గీతం పాడెదము. పూర్ణ హృదయముతో ఆనందముతో స్తుతి గీతం పాడెదను. నీ సన్నిధి మాకు కావాలయ్యా. నీ సన్నిధి మాకు కావాలయ్యా. నీ సన్నిధి మాకు పెన్నిదయ్యా. నీ సన్నిధి మాకు పెన్నిదయ్యా. దేవాని సన్నిధిలో అనుక్షణం జీవింప వరమాకు కావాలయ్యా. దేవాని సన్నిధిలో అనుక్షణం జీవింప వరమాకు కావాలయ్యా. వరమాకు కావాలయ్యా. వరమాకు కావాలయ్యా. హల్లెలూయా. Hallelujah. ప్రభు మందిరములో అనుక్షణం నివసించి
ధ్యానించి రాజాలాగా జీవించిన జీవితం దావీదుకి ఇచ్చాడు. అది మనకు కలుగాలని ప్రార్థిస్తా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మూడవ గుర్తులో ప్రియమైన సహోదరి సహోదరులారా, 84వ కీర్తన చాలా చక్కటి ఒక కీర్తన కదా. ఎందుకంటే రాజ్య భవనంలో అన్నీ ఉన్నాయి. ఆయన అనుకుంటే ఏదైనా సాధించగలుగుతాడు. కానీ అవన్నీ నాకు చెత్త. ఫిలిప్పీ 3:8 పలికినట్టు కదా. అన్నీ వదిలేసి ఆయన ఇలా చెప్తున్నాడు. వచ్చాడు మందిరమునకు వచ్చినప్పుడు అక్కడ చూస్తుంటే ఈ పిచ్చుకలు ఏం చేస్తున్నాయి? గూళ్ళు కట్టుకొని అక్కడే నివసిస్తున్నాయి. వాన కోయిలులు పిల్లలు చేయుటకు గూడు పెట్టుకొని అక్కడ కాచుకొని ఉన్నాయి. ఇవన్నీ చూశాడు రాజా. చూడు, ఈ ఆకాశ పక్షులు కూడా ఇదే నా సురక్షితమైన స్థలం. ఇక్కడ ఉంటేనే మాకు విలువ. మేము విత్తనము చల్లము, మా జీవితంలో భోజనం పెట్టేది ఈ ప్రభువే అని చెప్పి అక్కడే గూళ్ళు కట్టుకుని నివసించిందంట. తల్లి పక్షికి సేఫ్టీ, బిడ్డ పక్షులకు సేఫ్టీ. ఇప్పుడు మీ పిల్లల గురించి ఆలోచిస్తున్నారా? ఈ వైరస్ పిల్లల్ని కూడా ముట్టుకుంటుందని చెప్తున్నారా? నమ్మండి, మీరు ప్రభు మందిరముతో అటాచ్ చేసుకోండి. అందుకే ఈ మందిరం మీకోసం ఒక కనెక్షన్ పెడుతుంది. ఇది ప్రార్థన మందిరం. కొన్ని వేల సంఖ్యలో ప్రజలు కన్నీళ్లు కార్చి కన్నీటికి జవాబు పొందుకున్న మందిరం, ప్రార్థన మందిరం, దివ్యవాక్య కేంద్రం కాదు, ఇది మందిరం. ఈ మందిరము నుండి పక్షులు కూడా గూళ్ళు కట్టుకొని నివసించాలని ఆశించే మందిరం. చూశాడు. చూసిన వ్యక్తికి ఏం చేయాలని తోచక కీర్తన రాశాడు. అందుకే నేను మీరు కూడా రోజు దేవునికి స్తుతి గీతములు పాడుతూ స్తుతించి ఆరాధించి మీ పిల్లలు కూడా భద్రంగా గూడారంలో ఉండాలంటే మందిరముతో కనెక్షన్ పెట్టుకోవాలి. అందుకే ఈ లింక్ను వెంటనే పంపండి, అందరికీ పంపండి. ఎందుకంటే ఇది మందిరము నుండి వెలువడే సంరక్షణతో కూడిన, గూడారం నుండి వెలువడే దేవుని యొక్క సంరక్షణతో కూడిన పాట. స్తోత్రం. మీ మీద, మీ పిల్లల మీద, పక్షులు పిల్లలకు కోసం సేఫ్టీగా ఉన్నటువంటి స్థలం మందిరం, దేవుడు నివసించే స్థలం. అక్కడ నుంచి ఇప్పుడు దేవుని యొక్క శక్తి ప్రవహించునుగా. ఆమేన్. మీ గూడారమునకు ఈ మందిరము నుండి
దేవుని యొక్క సేఫ్టీ సంరక్షణ ప్రవగించును, ఆమేన్. ఆశీర్వాదములు ప్రవగించును. ఆమేన్. మీ పిల్లలు కూడా పక్షులు పిల్లలులాగా ఆనందముతో సంతోషముతో సంరక్షణలో ఉందురుగాక. ఆమేన్. చప్పట్లు కొడుతూ పాడదాం. దేవా నీ సన్నిధిలో అనుక్షణం జీవింప వరం మాకు కావాలయ్యా. దేవాని సన్నిధిలో అనుక్షణం జీవింపా వరం మాకు కావాలయ్యా. దేవా నీ సన్నిధిలో పరలోక దీవెనలు మాకు కృప మాకు కావాలయ్యా. దేవాని సన్నిధిలో పరలోక దీవెనలు కృప మాకు కావాలయ్యా. పొందే కృప మాకు కావాలయ్యా. నీ బలిపీఠం వద్ద పిచ్చుకలు కూడా గూడు కట్టుకొన్నవి. నీ బలిపీఠం వద్ద పిచ్చుకలు కూడా గూడు కట్టుకున్నవి. వాన కోయిలలు పిల్లలు చేయుటకు గూడు పెట్టుకున్నవి. వాన కోయలలు పిల్లలు చేయుటకు గూడు పెట్టుకున్నవి. నీ సన్నిధే మాకు కావాలయ్యా. నీ సన్నిధి మాకు కావాలయ్యా. నీ సన్నిధే మాకు పెన్నిదయ్యా. నీ సన్నిధి మాకు పెన్నిదయ్యా. దేవాని సన్నిధిలో అనుక్షణం జీవింప వరం మాకు కావాలయ్యా. దేవాని సన్నిధిలో అనుక్షణం జీవింపా వరం మాకు కావాలయ్యా. ఆ వరం మాకు కావాలయ్యా. ఆ వరం మాకు కావాలయ్యా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము
సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. 4వ గుర్తు, ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి గుర్తులో దేవుని మనం గుర్తించినప్పుడు దేవుడు మిమ్మల్ని గుర్తిస్తాడు, ఆమేన్. మీ పిల్లలను గుర్తిస్తాడు. ఆమేన్. స్టెప్ బై స్టెప్ మనము దేవుని మందిరములో ఉండడం ఎంత గొప్ప భాగ్యం, స్తోత్రం. దేవుని సన్నిధిలో ఉండడం ఎంత విలువైన ఐశ్వర్యం. స్తోత్రమే. రాజా కూడా రాజ్యభవనంలో ఉన్నదన్నీ చెత్తగా భావించి, లోకమంతా తెలుసుకోవాలి, కరోడు పదులు కూడా ఈ ఆనందం లేదు, అందుకే వాళ్ళందరూ దేవాలయం వైపు చూస్తున్నారు, కౌన్సిలింగ్ వెళుతున్నారు. డబ్బు ఉన్నది, ఆస్తి ఉన్నది, సంపదలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ నెమ్మది లేదని ప్రజలు ఎక్కడెక్కడో వెళుతున్నారు. ప్రభు చెప్తున్నాడు ఈరోజు కీర్తన 84:4 మరియు 5 వచనంలో, నీ మందిరమున వసించుచు నిన్ను స్తుతించువారు ధన్యులు. ఆమేన్. అందుకే ఈరోజు పాట ప్రార్థన మాత్రం కాదు, స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, చప్పట్లు కొడుతున్నాం, పాడుతున్నాం. నీ మందిరమున నివసించుచు స్తుతించువారు ధన్యులు. ఆమేన్. ఎండిన లోయను చలమల తావుగా మార్చివేయుదురు. ఆమేన్. ఎండిపోయిన పరిస్థితులన్నీ ఈ రోజు మీ ఇంటిలో దేవుని శక్తి ద్వారా, సన్నిధి ద్వారా మారిపోనుగా. ఆమేన్. అది నీళ్లు ప్రవహించే స్థలముగా మారునుగా. ఆమేన్. పచ్చిగా బయలు చోట్టుగా దేవుడు మిమ్మల్ని దీవించునుగా. ఆమేన్. దేవుడు సన్నిధి మనలందరినీ ఫలింప చేసినప్పుడు, వర్ధిల్ల చేసినప్పుడు మనం ఎందుకు ఎండిపోయిన జీవితం జీవించాలి? సంతాన వరం లేకుండా ఎండిపోతున్న జీవితం మారిపోయే సన్నిధి మీ మీద వచ్చునుగాక. ఆమేన్. ఆర్థిక ఇబ్బందులతో మీ జీవితంలో వర్ధిల్లకుండా మిమ్మల్ని చేస్తున్న ప్రతి దుష్ట శక్తిని దేవుడు బంధించునుగా. ఆమేన్. కరోనా సమయంలో కరుణ కొరకు, శాంతి లేకుండా, సమాధానం లేకుండా, అనారోగ్య పరిస్థితుల్లో మళ్ళీ ఈ వైరస్ వేరే టర్న్ తీసుకొని మళ్ళీ బాధ పెట్టే పరిస్థితులు మారిపోవునుగా. ఆమేన్. చప్పట్లు కొడుతూ ఈ యొక్క గుర్తులో దీనిని తలంచి పాటగా పాడి స్తుతించువారు ధన్యులు. ఎక్కడ స్తుతించేవాళ్ళు? నీ మందిరమున వసించుచు నిన్ను స్తుతించువారు ధన్యులు. ఆమేన్. ధన్యులు. Thank you, Lord. దేవాని సన్నిధిలో అనుక్షణం జీవింపా వరం మాకు కావాలయ్యా. దేవాని సన్నిధిలో అనుక్షణం జీవింపా వరమాకు కావాలయ్యా. దేవాని సన్నిధిలో పరలోక దీవెనలు మాపై కురిపించు యేసునాదా. దేవాని సన్నిధిలో పరలోక దీవెనలు మాపై కురిపించు యేసునాదా. చప్పట్లు కొడుతూ మందిరమున నివసించు స్తుతించువారు ధన్యులు. ఆమేన్. ఎండిపోయిన పరిస్థితులు మారిపోతాయి. ఆమేన్. నీ మందిరమున వసించుచు స్తుతించువారు ధన్యులు. నీ మందిరమున వసించుచు స్తుతించువారు ధన్యులు. ఎండిన లోయను చలమల తావుగా మార్చివేయుదురు. ఎండిన లోయను చలమల తావుగా మార్చివేయుదురు. నీ సన్నిధే మాకు కావాలయ్యా. నీ సన్నిధి మాకు కావాలయ్యా. నీ సన్నిధే మాకు పెన్నిదయ్యా. నీ సన్నిధి మాకు పెన్నిదయ్యా. దేవాని సన్నిధిలో అనుక్షణం జీవింపా వరమాకు కావాలయ్యా. దేవాని సన్నిధిలో అనుక్షణం జీవింపా వరమాకు కావాలయ్యా.
వరం మాకు కావాలయ్యా, ఆ వరం మాకు కావాలయ్యా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ చివరి గుర్తులో ప్రియమైన సహోదరి సహోదరులారా, కీర్తన 84:11 ప్రభువే మనకు సూర్యుడు. సూర్యుని దగ్గరికి ఎవరైనా వస్తే ఏమైపోతారు? బాష్పమైపోతారు. సూర్యునికి 2 గొప్ప కార్యములు చేసే వరం ఉంది. ఒకటి పనికిరాని దాన్ని కాల్చివేసే శక్తి, ఇంకొకటి మనందరికీ పగలంతా ఎలక్ట్రిసిటీ బిల్ ఏమీ కరలేదు, ఫ్రీగా లైట్ ఇచ్చి ప్రకాశింపచేసి చీకటిని పారద్రోలి వెలుగుగా పగలంతా మనమందరం ఫ్రీగా స్వేచ్ఛతో భూలోకంలో తిరిగే గొప్ప అవకాశం కలిగించే గొప్ప వరం. ప్రభువే మనకు సూర్యుడు అంటున్నాడు. రెండవది ప్రభువు కవచము వంటి వాడు అంటున్నాడు. అంటే ఈ రోజుల్లో సేఫ్టీ కావాలి కదా, ప్రొటెక్షన్ కావాలి కదా, కవచం వేసుకుంటారంట. ఎందుకంటే స్ట్రైట్గా వచ్చి ఆ బాణము లోపలికి వెళ్ళిపోతే చచ్చిపోతావు. అందుకే కవచము లాంటి వాడు. మీకు మీ కుటుంబానికి దేవుడు సూర్యుడిగా పగలంతా రాత్రి అంతా వెలుగు రూపంలో ఉండి నడిపించే వరమును మీకు ప్రభు ప్రసాదించునుగా. ఆమేన్. మిమ్మల్ని ఏ అటాక్ వచ్చినా, ఏ దుష్ట శక్తులు మీ మీద బాణం పంపించినా మీకు ప్రభువే కవచముగా ఉండి మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను ఈ కరోనా సమయంలో కరుణను కురిపించి కరుణ కిరణాల ద్వారా కవచముగా మార్చుకొని మిమ్మల్ని కాపాడునుగా. ఆమేన్. దీనినే మనం పాటగా పాడుతూ ఉన్నాం. దావీదు తన జీవితంలో దేవుని సూర్యుడిగా అంగీకరించుకున్నాడు, కవచముగా అంగీకరించుకున్నాడు. ప్రభు దీవించాడు. చప్పట్లు కొడుతూ ఈ పాటను ప్రార్థనగా మార్చుకొని చివరి ఈ యొక్క గుర్తు అయిన వెంటనే స్వస్థత ప్రార్థనలో మనం ముగిస్తాం. దేవా నీ సన్నిధిలో అనుక్షణం జీవింపా వరం మాకు కావాలయ్యా. దేవాని సన్నిధిలో అనుక్షణం జీవింపా వరమాకు కావాలయ్యా. దేవా నీ సన్నిధిలో పరలోక దీవెనలు పొందే కృప మాకు కావాలయ్యా. దేవాని సన్నిధిలో
పరలోక దీవెనలు పొందే కృప మాకు కావాలయ్యా. ప్రభువే మనకు సూర్యుడు కవచము వంటివాడు. ప్రభువే మనకు సూర్యుడు కవచము వంటివాడు. ఆయన మనకు తన కృపను కీర్తిని దయచేయును. ఆయన మనకు తన కృపను కీర్తిని దయచేయును. నీ సన్నిధి మాకు కావాలయ్యా, నీ సన్నిధి మాకు కావాలయ్యా. నీ సన్నిధి మాకు చెన్నిదయ్యా. నీ సన్నిధి మాకు చేతులెత్తి చప్పట్లు కొడుతూ చెన్నిదయ్యా. దేవా నీ సన్నిధిలో అనుక్షణం జీవింపా వరం మాకు కావాలయ్యా. దేవాని సన్నిధిలో అనుక్షణం జీవింపా వరం మాకు కావాలయ్యా. దేవాని సన్నిధిలో పరలోక దీవెనలు పొందే కృప మాకు కావాలయ్యా. దేవాని సన్నిధిలో పరలోక దీవెనలు పొందే కృప మాకు కావాలయ్యా. గురిపిల్చు గురిపిల్చు నీ దీవెనలను గురిపిల్చు. కురిపించు కురిపించు నీ దీవెనలను కురిపించు. పరలోక దీవెనలను కురిపించు. పరలోక దీవెనలను కురిపించు. కురిపించు కురిపించు నీ పరలోక దీవెనలను కురిపించు. కురిపించు కురిపించు నీ పరలోక దీవెనలను కురిపించు. కురిపించు మాపై కురిపించు. కురిపించు మాపై కురిపించు. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ పరలోక దీవెనలను కురిపించు. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును
సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ఆకాష్, వీణా, సంపత్, అనిల్, అమల్ ప్రభు సన్నిధి మిమ్మలను ఆవరించునుగాక. Amen. దేవుడు ఏదో గొప్ప కార్యము మీ ద్వారా జరగాలని కోరుకుంటున్నాడు, కానీ మీరందరూ చెవి యొగ్గి ఆలకించాలి అని ప్రభు మీకు మనవి చేస్తున్నాడు. ఎందుకంటే చాలాసార్లు మీరు వినాలని ప్రభు కోరుకున్నాడు. మీ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు, కానీ మీకు సెన్సిటివిటీ లేదంటున్నాడు. Yes, sir. మీరు ఆయన మాట్లాడినప్పుడు వినటానికి మీరు ఇంకా ఏకాగ్రత మీకు లేదు. Yes, sir. అందువలన మీరు అటు ఇటు మీ చెవిలో ఎక్కి లోక స్వరమును విని మోసం పోకూడదు. Yes. దేవుడే మీతో స్వరమును వినిపించి మాట్లాడబోతుంది. Amen. ఇదిగో ఈ కుడి చెయ్యి ఇట్లా ఎత్తలేక భారపడుతున్నటువంటి అన్వేష్ అనే వ్యక్తిని దేవుడు ఈరోజు తాకి స్వస్థపరుస్తాడు. Amen. నొసట్టి మీద Thank you, Lord. వేడిగా అనిపిస్తుంది ఈ భాగమంతా. అలాంటి వేదన నుండి దేవుడు ఒక స్త్రీని ఇంకొక చిన్న పాపను ఆశీర్వదించి దీవిస్తున్నాడు. Amen. చిన్న పాప అంటే పసిపాప. అది ఎందుకు ఏడుస్తుందో మీకే తెలీదు. ఏడుస్తుంది, కడుపులో నొప్పి ఉందో ఏంటి అర్థం కాలేదే ప్రభా, ఎందుకు నా కూతురు ఏడుస్తుంది, ఎందుకు నా పాప ఏడుస్తుందని ఏడుస్తున్న ఒక వ్యక్తి. మీరు ఆ నొసటి మీద సిలువ గుర్తేయండి, అది మాయమైపోతుంది. Amen. ఆ పాప మీద Stotram. కుడి కాళ్ళు ఏదో ఒక సమస్యతో ఉన్న వ్యక్తిని ప్రభు చూపిస్తున్నాడు. Thank you, Lord. దేవుడు నీ కాళ్ళలో శక్తిని ప్రవగింపచేయను. Amen. ఎవరో ఒకరు ఎల్ల వేళలో పీడు కళ్ళతో బాధపడుతున్న వ్యక్తి ఇంటిని కూడా ఆల్రెడీ దీవించాడు, గురువులు వచ్చారు, ఒకరు పాస్టర్ని కూడా తీసుకెళ్ళి దీవించారు, కానీ నయం కాలేదు. ఈరోజు ప్రభు చెప్తున్నాడు అన్నిటికీ సమయం ఉన్నది. ఈరోజు నీ కుటుంబంలో అలాంటి పీడు కళల నుండి దేవుని సన్నిధి కవచం వలె మిమ్మల్ని కప్పునుగా. Amen. కళ్ళలో ఉన్న మంట 13 మందిని దేవుడు విడుదల చేస్తూ Amen. Stotram. 76 ఆ నంబర్కి ఒక వ్యక్తికి సంబంధం ఉంది. నాకు తెలియదు ఏంటని, మా ఇంటి నంబరా వెహికల్ నంబరా ఏంటో తెలీదు. 76 ఆ నంబర్ మీకు సంబంధించిన ఆ నంబర్. దేవుడు ఆ వ్యక్తిని ఈరోజు ప్రత్యేకంగా దీవిస్తూ ఉన్నాడు. Amen. Stotram, Prabhu. Thank you, Lord. Thank you. దేవుని యొక్క హస్తం మీ మీదను మీ కుటుంబాల మీదను రావటానికి మీరు దేవుని సన్నిధిని ఎక్కువగా వెదకండని దేవుడు కనీసం ఒక 563 మందిని చూసి పలుకుతున్నాడు. మీరు ఎక్కువగా దేవుని సన్నిధిని వెదకండమ్మా, అప్పుడు నా సన్నిధి మీ గూడారంలో ఎప్పుడు నిలిచిపోతుంది. Amen. Stotram. Ayanikuva. చేతులెత్తి ప్రార్థించండి. యేసు క్రీస్తుని యొక్క దివ్య రక్తం మిమ్మల్ని స్వస్థపరచునుగా. Amen. పాపాలు ఒకవేళ ఆటంకాలుగా మారిన ఆ పరిస్థితిని దేవుడు ఈరోజు మార్చునుగా. Amen. దుష్టుని ప్రభావం ఏదైనా మీ కుటుంబంలో కానీ పిల్లలలో కానీ ఎక్కడ కానీ ఉన్న ఎడల యేసు క్రీస్తు సన్నిధిలో ఆ సూర్యుని వలె ప్రకాశించే దేవుని సన్నిధిలో అవన్నీ బాష్పమైపోవునుగా. Amen. మీ శరీరం అంతటిలో దేవుని యొక్క సూర్యుని లాగా ప్రకాశించే దేవుని యొక్క శక్తి ప్రవహించి మీ శరీరంలో ఏ వ్యాధి ఏ వైరస్ ఉన్నదో అవన్నీ కాల్చివేయనుగా. Amen. మహమ్మారి నుండి బయటకు వచ్చావు, వచ్చిన తర్వాత ఒక పెద్ద యాక్సిడెంట్కు గురి అయిన ఒక వ్యక్తిని ప్రభు చూపిస్తున్నాడు. ప్రభు చెప్తున్నాడు, యాక్సిడెంట్ జరిగింది కదా, ప్రాణ అపాయం నుండి బయటకు తీశాను కదా, ఇది 2వ సూచన, నేను నీతోనే ఉన్నానని ప్రభు నిరూపిస్తూ ఉన్నాడు. స్తోత్రమయ్యా, స్తోత్రం, స్తోత్రం. ఎవరో ఒకరికి ఆపరేషన్ జరిగి ఇంకా కుట్లు తీయలేదు, ఆ వ్యక్తిని దేవుడు ఈరోజు చూపించి దీవిస్తూ ఉన్నాడు. స్తోత్రమయ్యా. Thank you, Lord. నడుము నొప్పితో బాధపడుతున్నటువంటి ఆ యవ్వన అమ్మాయిని దేవుడు తాకి స్వస్థపరుస్తాడు. Amen. స్తోత్రమయ్యా, స్తోత్రం. యూరినరీ ఇన్ఫెక్షన్తో మంటతో బాధపడుతున్న కొంతమందికి ఈరోజు దేవుని హస్తం విడుదలను దయచేస్తుంది.
ఆమేన్. అంధకార శక్తులు బంధింపబడి ప్రతి ఇంటిలో సన్నిధి నిలిచిపోనుగాక. ఆమేన్. సమస్త మానవాళిని మహమ్మారి నుండి, ఏదేదో పలుకుతున్న ఈ వైరస్ నుండి దేవుడు ఈ పరిస్థితిని మార్చి డెల్టా వైరస్ నుండి దేవుడు ప్రతి ఒక్కరిని బంధించి స్వస్థపరిచి దీవించునుగా. ఆమేన్. ఏ వైరస్ ఏ కుటుంబాన్ని సోకకుండా దేవుని సన్నిధి దానికంటే గొప్పది కావున దేవుడు తన రెక్కల క్రింద మీ అందరినీ పితా పుత్ర పరిశుద్ధాత్మ నామ శక్తితో సిలువ గుర్తేసి మిమ్మల్ని కాపాడునుగా. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, రేపటి దినం మీకు తెలుసు, నేను చెప్పాలనక్కర్లేదు. రేపటి దినం చివరి ఆదివారం ఈ నెలకు. ఈరోజు చాలా మంది స్పాన్సర్ చేసి ఈ చివరి దినములలో నెలంతా జరిగిన దానికి వందనాలు అర్పించి మా కోసం ప్రార్థించారు. మీకు వందనాలు. ఇంకా ఎవరైతే రేపటి దినం పూజావళిని అర్పించాలని ఆశిస్తున్నారో 6:30కు పూజ ఉంటుంది, 10 గంటలకు పూజ ఉంటుంది, సమష్టి పూజ, పిదప ఆరాధన ఉంటుంది, స్వస్థత ప్రార్థన ఉంటుంది. మధ్యాహ్న టైంలో ఇలాగే కారుణ్యమూర్తిని తలంచి ఎవరైనా స్తోత్ర బలిగా స్పాన్సర్ చేయాలన్నా, పూజలు అర్పించాలన్నా మీకోసం ఇదిగో ఈ సమయం వేచి ఉన్నది. ఈరోజు 5:30 లోపల మీ యొక్క పూజ ఉద్దేశములు, స్పాన్సర్షిప్ అన్నిటిని తెలియచేయండి. ఈ నెలంతా కాపాడిన దేవునికి స్తోత్రమని పూజలు అర్పించండి, స్పాన్సర్ చేయండి. రాబోయే నెలలో దేవుడు దీవించమని ప్రార్థించుకోండి. మా కోసం ప్రార్థిస్తున్న మీకు స్తోత్రం. మేము బ్రతికి ఉండి మీకు సేవ చేస్తున్నామంటే 24/7 మీరు మమ్మల్ని తలంస్తున్నారని నమ్ముతున్నారు. మమ్మల్ని దీవిస్తున్న మిమ్మల్ని మేము దీవిస్తున్నాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరినీ తన సన్నిధితో నింపి భద్రంగా కాచి కాపాడునుగాక. ఆమేన్. ఆదివారం పరిశుద్ధ దినం పూజలో మరియు మహమ్మారి మధ్యలో కరోనా సమయంలో కరుణ కొరకని ప్రార్థనలో మీ అందరినీ కలుసుకునే వరకు ప్రభు మీ అందరితో ఉండి దీవించునుగాక. ఆమేన్. దేవాని సన్నిధిలో అనుక్షణం జీవింపా వరం మాకు కావాలయ్యా. దేవాని సన్నిధిలో పరలోక దీవెనలు పొందే కృప నాకు కావాలయ్యా.